దేశంలో సోషల్ మీడియా ట్రెండ్స్ ఏ స్థాయిలో ఊపందుకుంటున్నాయో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఇటీవలే కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో ఏ స్థాయిలో హల్చల్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో దిమాకీ నక్సల్స్ జనతా పార్టీ పేరుతో వెలిసిన కొత్త సోషల్ మీడియా ఖాతాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన ఈ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఒక్క రోజులోనే 1.6 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ను సంపాదించుకోవడం విశేషం. కేవలం 62 పోస్టులతో 35 మందిని ఫాలో అవుతున్న ఈ అకౌంట్ కాక్రోచ్ జనతా పార్టీలాగే మరో పెద్ద డిజిటల్ ఉద్యమంగా మారుతోందా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ సరికొత్త సోషల్ మీడియా ఉద్యమానికి నేపథ్యం ఏంటంటే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిమాకీ నక్సల్స్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో నక్సలిజాన్ని ఏరిపారేశాం, ఇకపై దిమాకీ నక్సల్స్ పని పడతాం అని హెచ్చరించడంతో రాజకీయంగా తీవ్ర ఆగ్రహం పెల్లుబలుకుతోంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే దిమాకీ నక్సల్స్ జనతా పార్టీ హ్యాండిల్ తెరపైకి వచ్చింది. ఈ ఖాతాను ఎవరు నిర్వహిస్తున్నారనేది ఇప్పటి వరకు రహస్యంగానే ఉన్నప్పటికీ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన తెలివిగా ఉండండి, మూర్ఖంగా ఉండకండి, ప్రశ్నలు అడగండి, బానిసల్లా ఉండకండి అనే పోస్టును ఈ అకౌంట్ రీట్వీట్ చేయడంతో చర్చ మరింత వేడెక్కింది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం స్పందిస్తూ నేను దిమాకీ నక్సల్స్ అయినందుకు గర్వపడుతున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మరింత అగ్గిరాచేసింది. ఈ విమర్శలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వివరణ కూడా ఇచ్చారు. ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే వారిని ఉద్దేశించే ఆ పదాన్ని ఉపయోగించారని స్పష్టం చేశారు.